తెలంగాణలో సర్కార్ను నడుపుతుంది ఎవరు? రేవంత్ కు ముంచుకొస్తున్న ముప్పు. తెలంగాణ ప్రజల తిరుగుబాటుతో కేసీఆర్ పదవి కోల్పోయి రేవంత్ నాయకత్వాన కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రేవంత్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి నిరంతరం కొన్ని శక్తులు ఇంట అంటే సొంత మంత్రివర్గం మరియు ప్రభుత్వంలోనూ కాంగ్రెస్ పార్టీలోనూ బయట అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుట్రలు అనేక పర్యాయాలు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందనే వ్యాఖ్యలు విన్నాం. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఇటీవల లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలనే సాధించింది. తమ ఓటు శాతం 40.1%కు పెంచుకుంది. 8 లోక్సభ స్థానాలు కూడా సాధించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా గెలిచింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలిచింది. అయినప్పటికీ రేవంత్ సర్కార్ అడ్మినిస్ట్రేషన్ ఘోరంగా ఉందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇది ఎలా అంటే ఓసారి చూద్దాం. మొన్న లోటస్ పాండ్లో ఫుట్పాత్ ఆక్రమించేసి కట్టిన షెడ్లను తొలగించిన జిహెచ్ఎంసీ అధికారిని నిన్న బదిలీ చేశారు. నిజానికి ఆక్రమణల తొలగింపు జరిగిన ప్రదేశం ఇటీవల ఏపీలో ఘోర పరాజయం పాలైన జగన్మోహన్ రెడ్డిది. వారి సోదరి అక్కడే ఉంటారు. వైఎస్ షర్మిల ప్రస్తుతం ఏపీ పీసీసీ చీఫ్గా కూడా ఉన్నారు. ఆక్రమణ అనేది ఎవరు చేసినా అది తప్పే కదా. గత పాలకుడైన కేసీఆర్ నివాసం ప్రగతి భవన్ వద్ద రహదారి పైకి వచ్చిందని దాన్ని ఆగ మేఘాలపై తొలగించారు. వీరులమన్నారు, శూరత్వం చూపారు. సీన్ కట్ చేస్తే అదే సీన్ ఇక్కడ కూడా అదే ఆక్రమణ. తొలగించిన జిహెచ్ఎంసీ అధికారిని బదిలీ చేయడం సామాజిక మాధ్యమాల్లో విమర్శలకు తావవుతోంది. ఆక్రమణలు తొలగించడం కూడా తప్పేనా అన్న చర్చ ప్రజల్లో ప్రారంభమైంది. అది ఎవరిదైనా కావచ్చు, కానీ చాలా పక్కాగా ఫుట్పాత్ మీద కట్టినట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ చుట్టుపక్కల వారికి తీవ్ర అసౌకర్యం కూడా కలిగిస్తున్నాయి. దీనిపై ఫిర్యాదులు కూడా వచ్చాయి. స్వయంగా ఓ మంత్రి కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చారని కూడా వార్తలు వచ్చాయి. దీంతో రేవంత్ రెడ్డి వ్యతిరేక శక్తులు రంగంలోకి దిగాయి. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలకు ఓ ఆఫీసర్ను బలి చేశారు. నియమ నిబంధనలు పాటించిన అధికారులపై వేటు వేయడం బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్కు సంకేతమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి ఆశ్రయం ఇచ్చిన మంత్రి ఎవరు? ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ అభ్యర్థులకు ఫండ్ చేసిన వారు ఎవరు? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని కేసీఆర్ లాగా కలలు కన్న కాంగ్రెస్ మంత్రులు ఎవరో మీకు తెలిస్తే తెలంగాణ కాంగ్రెస్లో తెర వెనుక ఎవరికి గోతులు తవ్వుతున్నారో తెలుస్తుంది. ఏది ఏమైనా సోదరా రేవంత్ రెడ్డి జర భద్రం, పారా హుషార్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.